న్యూస్ తెలంగాణ మంత్రుల మధ్య సఖ్యత లేదా మంత్రుల వ్యవహార శైలి వార్కి దారితీసినట్టు కనిపిస్తోందా ఒకరిద్దరు మంత్రుల వ్యవహారం మిగిలిన వారికి నచ్చడం లేదా వారి వైఖరిపై కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదులు అందాయా అసలు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఏం జరుగుతోంది లెట్స్ వాచ్ తెలంగాణ కేబినెట్లోని ఓ మంత్రిపై మిగతా మంత్రులు గుర్రుగా ఉన్నారట ఆ మంత్రి అన్ని శాఖలకు సంబంధించిన విషయాలను మాట్లాడుతున్నారు ఎన్నికలపై కూడా ప్రకటనలు చేస్తున్నారు మరి మేమున్నది ఎందుకు కేబినెట్లో చర్చ ఎందుకు అని ఒకరిద్దరు మంత్రులు గుర్రుగా ఉన్నారు ఆ మంత్రి గురించి ముందుగా స్థానిక పార్టీ నాయకత్వానికి చెప్పి చూశారు అయినప్పటికీ అదే వరుస కంటిన్యూ అవుతూ ఉండడంతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఫోన్లో ఫిర్యాదు చేశారట రైతు రుణమాఫీ రైతు భరోసా తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా మంత్రుల మధ్య వరుస వివాదాలు తెరమీదికి వస్తున్నాయి జరుగుతున్న పరిణామాలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు మంత్రికి ఫోన్ చేసి తప్పుబట్టారు రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చెయ్యడమేంటని ప్రశ్నించారు కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మంత్రిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారట ఒకరి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపైన వేరొక మంత్రి మాట్లాడడం ఏంటని అడిగినట్టు సమాచారం కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని జాగ్రత్తగా ఉండాలని సూచించారు పీసీసీ చీఫ్ స్థానిక సంస్థల ఎన్నికలపై మాట్లాడిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తన వ్యాఖ్యలపై వివరణ కూడా ఇచ్చుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదని కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేసే క్రమంలో వారం 10 రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పినట్టు వివరణ ఇచ్చారు రావచ్చు ఎలక్షన్స్ కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో వారం రోజులల్లో చెప్తాము అని ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు 15-16 అనేది ఒక డౌట్ ఉండే కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది కానీ నోటిఫికేషన్ వారం రోజులు ఇస్తా అని ఎవరైనా అంటారా మొత్తానికి చాలా రోజుల నుండి జరుగుతున్న చర్చ ఇప్పుడు ఓపెన్ అయ్యిందే మంత్రులు ఎవరికి తోచింది వారు మాట్లాడడం ఆపితే సగం సమస్యలు రాకుండా పోతాయి అనే చర్చ బహిరంగంగానే జరుగుతోంది